अनाथरक्षक गोविंद लक्ष्मी रमण गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भगवत प्रिय गोविंद पुंडरीकाक्ष गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद आयुधम वेदाम आयुधवान् भवति नक्षत्राणि वा आयुधनम् आयुधनवान् भवति सदमानं बहुदायुर्बृहस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठित लक्ष्मी श्री श्रीनिवास परिपूर्ण कृपया कटाक्षः फलसिद्धिरस्तु आयुर्दता सिद्धिरस्तु तथास्तु। అయ్యో ఆన్ చేస్తున్నాను అనుకున్నాను, ఆఫ్ చేసినానే. అయ్యో కాపాడాలి 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 కాపాడాలి. సిగ్గు సిగ్గు తిరుమల పవిత్రని తిరుమల పవిత్ర తిరుమల పవిత్రని తిరుమల పవిత్రని మారాలని హిందూ మనోభావం కాపాడాలని అయ్యా కాయలు జాగ్రత్త, అయ్యా మన కాయలు జాగ్రత్త, మామా కాయలు జాగ్రత్త. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం దేవదేవుడి తిరుమలని నయవంచనకు గురి చేసే విధంగా మొన్నటి దాకా లడ్డు ప్రసాదాల మీద, ఈరోజు వాళ్ళు నియమించిన చైర్మన్ గారి యొక్క రాసలీలల మీద తిరుమల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలకి నిరసనగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయాలని, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుని సన్నిధిలో సూలూరుపేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి దండం పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించి బిఆర్ నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని ఆ దేవునికి సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేసుకుని వచ్చి ఈ ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత నెల రోజులుగా బిఆర్ నాయుడు మీద వచ్చిన అలిగేషన్స్, అవేమి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అలిగేషన్స్ కాదు. ఆయన చేస్తున్నటువంటి ఆకృత్యాలను, ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఈరోజు వాళ్ళ మీడియా ప్రతినిధులే దాన్ని సమాజానికి తెలియజేశారు. సరే, పొరపాటు చేశాడు అయ్యా, ఈ విధంగా చేసేవాళ్ళు తిరుమల చైర్మన్ గా ఉండేదానికి, టీటీడీ చైర్మన్ గా ఉండేదానికి మీరు అనర్హులు అని కనీసమైనటువంటి బాధ్యత నిర్ణయం తీసుకుని ఆయన్ని తొలగిస్తారేమో అని ఆశపడి ఇన్ని రోజులు ఎదురు చూడడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా నిన్నగాక మొన్న వాళ్ళ మనవడి పుట్టినరోజుకి పోతే అక్కడ ఆయన్ని వెంట పెట్టుకుని
ఆ అన్నప్రసాదాల కార్యక్రమంలో ఆయన అయితేనేమి, ఆయన సతీమణి అయితేనేమి ఆయన దగ్గర పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ జరిపించారంటే వీళ్ళు ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో, తిరుమల పవిత్రతని ఈ విధంగా దిగజార్చాలని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో ప్రవర్తిస్తున్న తీరు చాలా హేయమైనది. ఈరోజు తిరుమల అంటే అంత పవిత్రమైన దేవాలయం. ఎంతో మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఈ కూటమి సర్కార్ చేస్తున్నటువంటి పనులకి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కాకుండా అసలు దేవాలయాల చైర్మన్లు అంటే ఒక పవిత్రత ఏమి లేకుండా కొత్తగా మీరు నిన్న మొన్న చూసుంటారు, ఒక వారం రోజుల లోపల కొత్తగా నాగిన్ డాన్స్ చూసుంటారు మీరు కూడా. అటువంటి వాళ్ళని మళ్ళీ అదే బోర్డు మెంబర్లుగా అదే చైర్మన్లుగా కొనసాగిస్తూ, అయ్యా నువ్వు హిందూ సాంప్రదాయాలని ఏమి చేయాలనుకుంటున్నావు, హిందువులను అసలు ఏ విధంగా నువ్వు ఈ సమాజంలో తిరిగే విధంగా వాళ్ళ యొక్క మనోభావాలను ఎందుకు ఈ విధంగా ఆడుకుంటున్నావు, అందరూ నిన్ను నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన దానికి ఇటువంటి చర్యలుగా నువ్వు పాల్పడేవి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి చర్యలన్నిటికీ ఒక కళ్ళు లేని కాబోతుల్లా కాకుండా ఒక మనస్ఫూర్తిగా ఇది తప్పు అని నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాం. మేము ఈ రోజు బిఆర్ నాయుడు చేస్తే ఇంకో ఏఆర్ నాయుడు ఎక్కించుకోమని చెప్పండి, మేము దానికి అడ్డం చెప్పం. ఇటువంటి వ్యక్తిగా బిఆర్ నాయుడు గారిని ఆయన కూడా ఒక పత్రికను నడుపుతున్నాడు. ఆయన కనీసం విలువలు లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడతా నిస్సిగ్గుగా మళ్ళీ అదేమన్నా అంటే నేనేం చేశాను అని ఎదురుదాడి అక్కడ మహిళలు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని పట్టుకొని కొట్టడం, రోజుకు ఒక రకంగా అరాచకాలు తప్పితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మేము ఖండిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుని ఈరోజు చంద్రబాబు నాయుడికి కన్నా మారుతాడేమో అనే ఒక ఆశతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మా సంజీవన్న పిలుపు మేరకు దిగ్విజయంగా నిర్వహించి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క నిరసనని తెలియజేసే విధంగా ఈరోజు అందరం చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, మీకు మేము కోరుకునేది ఒకటే, మీరు టీటీడీ పదవి మాకు ముఖ్యం కాదు, కానీ అది చేసే వ్యక్తి కొంత ఈరోజు స్వామివారికి భక్తుడుగా స్వామివారి దీనికి అనుకూలంగా ఉండే విధంగా ఉండే వాళ్ళని నియమించి ఈరోజు భక్తుల అవసరాలు భక్తుల మనోభావాల్ని కాపాడాలని ఆ చంద్రబాబు నాయుడికి మరొక్కసారి మీ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.